ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము అందజేస్తా ఉన్నాం. మీ కొరకు అనుదినం అనుక్షణం ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ కొరకు మీరు ప్రార్థన చేయాలని, ఈ సువార్త అనేక మందికి చేరగలిగినట్లు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మరి ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారా? సంతోష ఆనందాలతో ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. మరి యొక్క ప్రాతకాల ధ్యానం కొరకు మన యొక్క వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకుందాం. 19వ వచనం ప్రారంభం. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యములోనికి మళ్లించిన ఎడల 20వ వచనాన్ని చదువుకుందాం. పాపిని తన తప్పు మార్గములో నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. ప్రియులారా, వాక్యాంశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు సత్య మార్గములోనికి నడిపించుట. ఎవరిని?
సత్యములో నుండి తొలగిపోయే వారిని సత్య మార్గంలోనికి నడిపించవలసిన బాధ్యత అందరి మీద ఉంది అనే మాటలు ఇక్కడ దైవవాక్యము హెచ్చరిక చేస్తా ఉన్నది. సత్య మార్గములో నుండి తొలగిపోయినటువంటి వ్యక్తిని మరలా సత్య మార్గములోనికి మనము నడిపించిన ఎడల ఆ తప్పిపోయిన వ్యక్తి పట్ల ఒక గొప్ప కార్యం చేసిన వాళ్ళమవుతామని దైవవాక్యము సెలవిస్తూ ఉంటున్నది. 20వ వచనంలో అంటాడు, పాపిని తప్పు మార్గము నుండి మళ్లించేవాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. మానవుడు తప్పిపోవటానికి కారణం పాపము. పాపము చేసే ప్రతి ఒక్క వ్యక్తి పాపి అని గ్రహిస్తున్నా. పాపము చేస్తున్నటువంటి పాపి అయినటువంటి మనుష్యుడు సత్యము అని దాని నుండి తొలగిపోతాడు. అటువంటి వ్యక్తిని మరలా మనం సత్య మార్గంలోనికి నడిపించవలసిన అవసరత ఉంది అని దేవుని యొక్క వాక్యము. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక మార్గంలో వెళుతూ ఉంటున్నప్పుడు ఒక మూగజీవి, ఒక కుక్క కానీ ఒక పిల్లి కానీ లేకుంటే ఏదైనా ఒక ప్రాణి లేకుంటే మానవుడు కానీ గాయపడి నిస్సహాయ స్థితిలో ఆ మార్గములో పడి ఉన్నప్పుడు వాడికి ఉపచారము చేసి వారిని ప్రమాదము నుండి తప్పించుట మానవత్వము. అలాగే అది భౌతిక సంబంధమైన ప్రయోజనం. ఆత్మ సంబంధమైనటువంటిది. మానవుడు పాపములో పడిపోకుండా, ఆత్మ నశించిపోకుండా కాపాడుట, అది ఆధ్యాత్మికమైనటువంటి జీవములోనికి నడిపించుట అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మానవునికి భౌతికంగా రక్షణ కావాలి, ఆత్మీయంగా ఆత్మ నశించిపోకుండా రక్షణ కావాలి. కాబట్టి పాపిని తన పాప మార్గము నుండి సత్య మార్గంలోనికి నడిపించినప్పుడట ఆ వ్యక్తిని ఆధ్యాత్మికంగా రక్షించిన వారం అవుతాం అని దైవవాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ప్రియులారా, ఇక్కడ 51వ కీర్తన 6వ వచనములో, నీవు అంతరంగములో సత్యమునే కోరుచున్నా. మన దేవుడు ఆయన సత్యము అయ్యున్నాడు. దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది, నీవు అంతరంగములో సత్యమునే కోరుతున్నావు. సత్యమయ్యున్నటువంటి దేవుడు సత్యమును ఆయన కోరుతున్నాడు, యథార్థతను ఆయన కోరుతున్నాడు. ఎందుకంటే ఆయన సత్యము అయ్యున్నటువంటి దేవుడు. అలాగనే యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనములో, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది. 2వ పదము మాట్లాడుతూ ఉన్నది, కృప క్రీస్తు ద్వారా అనుగ్రహించబడింది. ధర్మశాస్త్రము అనేది పాపమునకు శిక్ష ఉంది. దేవుని యొక్క కృప అనగా శిక్ష నుండి తప్పించి రక్షణ ఇచ్చేది యేసుక్రీస్తు ప్రభు ద్వారా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 14:6వ వచనంలో అంటాడు, ఐ యామ్ ద వే, నేనే మార్గం, ఐ యామ్ ద ట్రూత్, నేనే సత్యం, అండ్ ఐ యామ్ ద లైఫ్, నేనే జీవం. నేనే మార్గము, సత్యము, జీవం. దేవుని ఆత్మ కలిగిన మానవుడు సత్యము నుండి తొలగిపోయి జీవ మార్గమును కోల్పోయి నాశన మార్గంలోకి వెళ్లి నశించిపోకుండా ఆ వ్యక్తిని మనం ఒకవేళ సత్యములోనికి నడిపించగలిగితే అటువంటి వ్యక్తిని మరణము నుండి తప్పించిన వారం అవుతాం. దేవుడి యొక్క వాక్యం ఈ విధంగా హెచ్చరిక చేస్తా ఉన్నది. 100వ సంకీర్తన 5వ వచనములో, ఆయన సత్యము తరతరములు ఉండును,
మన దేవుడు సత్యమైన దేవుడు, నిరంతరము ఉండు దేవుడు, తరతరములో ఉండు దేవుడు అని మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ప్రియులారా, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనాన్ని చూస్తున్నప్పుడు, అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచు. మానవ జీవితాల్లో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అనేది చూస్తూ ఉంటాం. అది సత్యమైన ఆ వ్యక్తి ఆ ఎదుటి వ్యక్తితో ఉన్న బలాన్ని బట్టి ఏం చేస్తాడంటే, అతడు అసత్యమైనప్పటికీ కూడా సత్యముగా ఎంచి అతనిని తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. పిలాతు అంటాడు యేసుక్రీస్తు ప్రభు కొరకు, ఈయనలో ఏ దోషము లేదు. ప్రభు సవాల్ చేస్తున్నాడు, నాలో పాపమున్నదని నేరస్థాపన చేయవాడు ఎవడు? యేసుక్రీస్తు ప్రభు కొరకు మంచి తీర్పునిచ్చినటువంటి గవర్నర్ పిలాతు ఏం చేస్తాడో చివరికి ప్రజలకు భయపడి, కిరాయి మూకులకు భయపడి కొరడాలతో కొట్టించి సిలువకు అప్పగిస్తాడు. ప్రియులారా, సత్యము అని చెప్పటానికి గట్స్ లేక అక్కడ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ప్రజలను చూశాడు, కిరాయి మూకలను చూశాడు. అందుకే దైవవాక్యం అంటుంది, సత్యము అసత్యం ముందు ఓడిపోయింది, అందుకనే వారి కేకలే గెలిచారు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనములో, దేవుడు ఆత్మ గనుక ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని చెబుతూ, ముగింపుగా యోహాను సువార్తలో సుకారు బావి దగ్గర మధ్యాహ్నం 12 గంటలకు ఆ సమరయ్యలో ఉన్నటువంటి సుకార్య బావి దగ్గరకు ఒక స్త్రీ ఆమె వచ్చింది. ప్రభువు వెళ్ళి దాహానికి మనం అడుగుతుండగా, యూదుడు అయినటువంటి నీవు ఇదిగో సమరయురాలైనటువంటి నాతో నీవెందుకు మాట్లాడుతావు, నీవెందుకు దాహానికి అడుగుతున్నావంటే, ప్రభు అంటాడు, నీవు ఇచ్చే నీళ్లు త్రాగితే మరలా దప్పికొంటాడు, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు మరి అన్నిటికీ దప్పికొనడు. అక్కడ కొంత సంభాషణ ప్రభు ఆ స్త్రీ మధ్య జరుగుతూ మనకు తెలుసు. ఆ తరువాత ప్రభు తన రహస్యాలన్నీ తెలియజేసిన తర్వాత తను ఒప్పుకొని, అప్పుడు ఆమె, అయ్యా నాకు కూడా జీవజలాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఆత్మ పాపముతో నశించిపోతున్న సమయంలో మధ్యాహ్నం 12 గంటలకు సుకారు అని బావి దగ్గర ఆమెతో సంభాషించి తన రహస్యాలు వెల్లడి చేసినప్పుడు తన సత్యాన్ని గమనించి ఆమె తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టి సత్యము అనే క్రీస్తును వెంబడించి తాను వచ్చిన సమరయాకు తిరిగి వెళ్ళి అంటుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు క్రీస్తు కాడా. ప్రియులారా, నశించిపోతున్నటువంటి తన యొక్క ఆత్మను యేసయ్య ఆయన రక్షించినటువంటి దేవుడు. కాబట్టి ఒక పాపి తన పాపం వలన మరి మార్గం తప్పిపోతూ ఉంటున్నప్పుడు, ఆత్మ నశించిపోతున్నప్పుడు అతన్ని మరల సత్యములోనికి మనం నడిపించగలిగితే, ఒక వ్యక్తిని మరణములో నుండి మనం జీవంలోనికి నడిపించిన వారు మాత్రం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మన పెమ్మిడిగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. అసత్యములో జీవిస్తున్న మా జీవితాలు, నశించిపోతున్న మా ఆత్మలు, రక్షకుడు అయిన దేవుడు సత్యములోనికి నడిపించుడనట్లు నువ్వు సహాయపడుచున్నందుకు వందనాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు ఆశీర్వదించండి. 10th క్లాస్ ఇంటర్మీడియట్ తదితర పరీక్షల కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ, యాక్సిడెంట్స్ అయి చికిత్స పొందుతున్న బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు, వారి ఆపరేషన్స్ కొరకు ప్రార్థిస్తూ, నాయన సత్యం గారైన దాసుడు కూడా నాయన బెడ్ రీడర్గా ఉన్నాడు, స్వస్థపరచండి. ఇంకా ఎంతమంది ఈలాగున తండ్రి బాధితులుగా ఉన్నారు, వారందరిని దర్శించి ధైర్యపరిచి బలపరిచి వారి కన్నీటిని తుడిచి వారి వేదన దూరపరిచి వారి యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక.
ఆమేన్.